First, now we are going to discuss about the business transactions. Before going to start my topic, I am requesting you kindly subscribe my channel and press on bell button. Give some likes. It will makes me lot of encouragement to do further videos. Okay, friends, come to the point. What is business transaction? Transactions are those activities of a business which involves transfer of money or goods or services between two persons or two accounts. For example, purchase of goods, sale of goods, borrowing from bank, lending of money, salary paid, rent paid, commission paid, and dividend received, etc. Transactions are two types, namely cash transactions and credit transactions. So friends, మనం ఇప్పుడు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో ట్రాన్సాక్షన్స్ దోస్ యాక్టివిటీస్ ఆఫ్ బిజినెస్ విచ్ ఇన్వాల్వ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఆర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ టూ అకౌంట్స్. ఏవైతే బిజినెస్ వ్యవహారాలు అనేటివి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి కానీ లేదా ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్ మనీ లేదా మనీ వాల్యూ గల గూడ్స్ లేదా సర్వీసెస్ ను ట్రాన్స్ఫర్ చేసినట్లయితే వాటిని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చెప్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ గా పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అంటే వస్తువులు కొనడము, సేల్ ఆఫ్ గూడ్స్ వస్తువులను అమ్మడము, బారోయింగ్ ఫ్రమ్ బ్యాంక్స్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడము, లెండింగ్ ఆఫ్ మనీ ఇతరులకు లోన్ ఇవ్వడము, సాలరీ పెయిడ్ జీతాలు చెల్లింపు చేయడము, రెంట్ పెయిడ్ అద్దె చెల్లింపు చేయడము, కమిషన్ రిసీవ్డ్ కమిషన్ తీసుకోవడము, డివిడెండ్ పే రిసీవ్డ్ డివిడెండ్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనము బిజినెస్ ట్రాన్సాక్షన్ గా మనం చెప్పడం జరుగుతుంది. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రెండు రకాలుగా మనం చెప్పాము. ఒకటి క్యాష్ ట్రాన్సాక్షన్స్, రెండోది క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. సో వాట్ ఈస్ క్యాష్ ట్రాన్సాక్షన్? The transactions which receipts or payments of cash is involved, so transactions called as cash transactions. Cash transactions are recorded in a particular subsidiary journal, that is cash book. So ikkada cash transactions ante ikkada endante cash receipt and cash payments సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ikkada cash transactions ఉంచుకుంటుంది. వీటి పర్టికులర్ గా ఈ సబ్సిడరీ బుక్ అయిన క్యాష్ బుక్ లోపల వీటిని ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా సరే రిసీట్స్ ను డెబిట్ సైడ్ మరియు పేమెంట్స్ క్రెడిట్ సైడ్ మనము ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. ఎనీ ట్రాన్సాక్షన్స్ ఇన్ విచ్ రిసీట్స్ ఆర్ పేమెంట్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ క్యాష్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్, such transaction is called as credit transactions. Credit transactions are recorded in the subsidiary books or other than cash book. So credit transactions అని ఏమంటున్నారంటే ఎక్కడైతే క్యాష్ సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు, అది రిసీట్స్ అయినా పేమెంట్స్ అయినా దేనికి సంబంధించిన సరే ఈ క్యాష్ సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండే ట్రాన్సాక్షన్స్ అనేవి అంటాము క్రెడిట్ ట్రాన్సాక్షన్ చెప్పడం అనేది జరుగుతుంది. వీటిని క్యాష్ బుక్ లో కాకుండా ఇతర సబ్సిడరీ బుక్స్ లో మనము ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.